ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఏంటంటే డే 2 అనమాట. మనం ఇప్పుడు ఏంటంటే మైసూర్ అవుట్కట్స్లో ఉన్నాము. చెప్పాను కదా, మైసూర్ దాటేసి నేనైతే ఇక్కడ రూమ్లో స్టే చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే మనం తలకావేరికి అయితే స్టార్ట్ అయిపోతాము. ఇప్పుడు ఏంటంటే ఇదే రూట్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇదే హైవేలో నుంచి వెళ్ళాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి బృందావన్ గార్డెన్స్ అనమాట. ఇక్కడ నుంచి కనిపించట్లేదు, ఫుల్ ఫాగ్ అయితే వచ్చేసింది. కానీ సో మనకి ఇక్కడ ఈ రూమ్ నుండి ఏంటంటే బృందావన్ గార్డెన్స్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ దగ్గరలోనే ఏంటంటే కేఆర్ఎస్ డ్యామ్ అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే కృష్ణరాజసాగర్ డ్యామ్ అనేది అంటారు, బట్ అది కరెక్ట్గా తెలియదు ఫుల్ ఫామ్. ఇదంతా ఏంటంటే మొత్తము కావేరీ రివర్ అనేది ఉంటుంది అనమాట అంతా మనకి. సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువగా వరి, తర్వాత చెరుకు ఎక్కువ బాగా పండుతుంది. సో ఓకే గైస్, మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోదాం. మిగతా విషయాలు ఏమంటే గోప్రోలో మాట్లాడుకుందాం. అండ్ తర్వాత మన ఛానల్ని లైక్ చేయండి, తర్వాత మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే షేర్ చేయండి. సో నన్నైతే సపోర్ట్ చేయండి. దిస్ ఇస్ సుబ్రహ్మణ్యం సరిపల్లి. ఓకే గైస్, మనం ఇంకా గోప్రోలో కలుద్దాం. ఫ్రెండ్స్, మనమైతే ఇంకా స్టార్ట్ అవుతున్నాను. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాను. మనం ఇక్కడ హోటల్ నుంచి ఇక్కడ నుంచి కరెక్ట్గా 153 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. రీచ్ టైం వచ్చేసి 10 అని చెప్తుంది. చూద్దాం ఎంత టైంలో అయితే వెళ్తాము. ఎందుకంటే 3 అవర్స్కి 150 కిలోమీటర్స్ 3 అవర్స్ అని. ఎందుకంటే ఇది కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది కాబట్టి. సో అందుకనే కొంచెం ఈ టైం. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఒక ట్రిప్ వెళ్ళినప్పుడు అది ఓన్లీ 176 కిలోమీటర్స్, అది కూడా 3 అవర్స్ అని చూపించింది. అది జస్ట్ ప్లెయిన్ హైవే అనమాట మొత్తం అంతాను. మరి ఈ రూట్లో మరి ఎలా ఉంటుంది, రోడ్ కూడా చూసుకుంటే ఏదో పర్వాలేదు అనిపిస్తుంది. యాక్చువల్లీ రోడ్ అంతా చూసుకుంటే మనకి ఇదంతా మైసూర్ అవుట్కట్స్ అనమాట. ఇది అంటే మైసూరు దాటేసి అనమాట. అంటే మనం బెంగళూరు నుంచి మైసూరు కదా, మైసూరు దాటేసిన తర్వాత వచ్చిన అవుట్కట్స్ అనమాట. ఇదంతా కూడా డెవలప్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఇందాక నేను ఉన్న హోటల్ స్టే కూడా అదొక కాలనీ అనమాట, సిలికాన్ కాలనీ ఏదో అంటారు. మైసూర్ అయితే మటుకు చాలా బాగా డెవలప్ అవుతుంది. అంటే సిటీ కూడా ఎక్స్పెన్షన్ అవుతుంది. ఇక్కడ దగ్గరలోనే ఇన్ఫోసిస్ క్యాంపస్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు నాకు కావాల్సింది ఏటీఎం కూడా కావాలి. ఎందుకంటే ఒక్క పైసా కూడా క్యాష్ అయితే లేదు. అక్కడ హోటల్లో ఏం జరిగిందంటే వాళ్ళ దగ్గర క్రెడిట్ కార్డ్ ఆప్షన్ లేదు కార్డు పేమెంట్ చేయడానికి. ఓన్లీ ఫోన్పే చేయమన్నారు. ఫోన్పే చేస్తుంటే వాళ్ళది ఏదో ప్రాబ్లం ఉందన్నమాట, రిసీవ్డ్ బ్యాంక్ ఏదో ప్రాబ్లం ఉందని చూపిస్తుంది. సో అందుకని ఉన్న క్యాష్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇప్పుడు ఈ రోడ్డు నాకు తెలిసి హైవేకి ఏదైనా కనెక్ట్ అవ్వచ్చేమో. ఎందుకంటే మనం ఇప్పుడు మైసూర్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్ ఉందన్నమాట. సారీ, ఇప్పుడు ఏంటంటే మన హైదరాబాద్కి రింగ్ రోడ్ ఉన్నట్టు మైసూర్ కూడా ఒక రింగ్ రోడ్ ఉంది. ఇప్పుడు వెళ్ళి మనం రింగ్ రోడ్ ఎండ్ పాయింట్ దగ్గర అయితే మీట్ అవుతాం మనం ఇప్పుడు. సో మనమైతే ఇప్పుడు ఆ రోడ్ నుంచి ఇక్కడ NH 275 అయితే మళ్ళీ కనెక్ట్ అయిపోయాము. NH 275 ఏంటంటే బెంగళూరు టు మైసూర్ హైవే ఉంది కదా, అదే NH 275. ఇది మరి NH అన్నారు కాబట్టి మరి బహుశా కేరళ కూడా వెళ్ళొచ్చు అనుకుంటున్నా. కేరళను తమిళనాడు అయితే కాదు, ఇటు కేరళనే వచ్చేది. మనం ఇప్పుడే మైసూర్ సిటీని కూడా క్రాస్ చేసాము, అవుట్కట్స్ అంతా. సో మనం ఆల్రెడీ ఏంటంటే మైసూరు దాటేసాము. తర్వాత మధ్యలో కొన్ని ఊర్లు వచ్చి అవి కూడా దాటేసాము. ఆల్రెడీ ఏంటంటే 4 లేన్ రోడ్ కాస్త 2 లేన్ అయ్యింది. ఈ రూట్ ఏంటంటే మనకి కేరళ అయితే వెళ్తుందన్నమాట. అండ్ తర్వాత నాకు తెలిసి ఇంకొక 50 కిలోమీటర్స్ అంతా వెళ్తే అక్కడ మళ్ళీ డైవర్షన్ ఉంటుంది. దాని తర్వాత అప్పుడు ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను, చూడాలి. సో చాలామంది అయితే వెళ్తున్నారు. ఇప్పుడు కొంతమంది మొత్తం టూరిస్ట్ బస్ ఒకటి చూశాను, తర్వాత కొన్ని కార్స్ అయితే చూశాను. తలకావేరికి వెళ్తున్నట్టు ఉన్నారు వాళ్ళు.
ఎందుకంటే మంచి టూరిస్ట్ ప్లేసు అండ్ తర్వాత కావేరీ నది యొక్క జన్మస్థానం కదా. పెట్రోల్ కొట్టించేసుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను నేనైతే. పెట్రోల్ కొట్టించేసుకుంటా, ఎందుకన్నా మంచిది. సో పెట్రోల్ కూడా కొట్టించేసుకున్నా, సో ఇబ్బంది అయితే ఉండదు. తర్వాత ఇక్కడ ఇందాక జంక్షన్ దగ్గరే టిఫిన్ సెంటర్ ఒకటి కనిపిస్తే అక్కడ టిఫిన్ చేసి టీ తాగి తర్వాత బండికి చైన్ లూప్ కూడా చేసేసా. అంత ప్రాబ్లం అయితే ఉండదు. సో పెట్రోల్ కూడా ఫిల్ చేయించాను. తర్వాత ఇందాక బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది, చాయ్ బ్రేక్ కూడా అయిపోయింది. సో ఇంకెక్కడ బ్రేక్ అయితే తీసుకోను. ఇప్పటికే హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయితే వెళ్తాను. ఎందుకంటే మధ్యలో ఏటీఎం కోసం మీరు నమ్మరు, కొన్ని ఊర్లు అయితే వచ్చినాయి, పెద్ద ఊరే వచ్చింది. ఇంచుమించు 4 ఏటీఎంలు, ఐసిఐసిఐ, ఫెడరల్ బ్యాంకు, తర్వాత స్టేట్ బ్యాంకు అండ్ ఇంకోటి ఏంటి ఇక్కడ కర్ణాటక కోఆపరేటివ్ బ్యాంకు. ఈ 4 బ్యాంకుల ఏటీఎంలో చూస్తే ఎక్కడ కూడా నో క్యాష్. మొత్తానికి ఒక యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం కనిపిస్తే అక్కడ క్యాష్ వచ్చింది. సో దానివల్ల ఒక అరగంట, తర్వాత టిఫిన్, ఈ మొత్తం కలిపి ఒక అరగంట అయితే టైము. కానీ మైసూర్ ఎప్పుడైతే దాటామో, మైసూర్ దాటేసి ఇంచుమించు ఒక 15 కిలోమీటర్లు ఎంతో ఒక ఊరు ఉంటుంది, హన్సూర్ అని ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు నుండి అసలు మొత్తం అంతా కేరళ లాగే ఉందన్నమాట. మొత్తం అంతా మనకి కేరళలో ఎట్లా ఉంటాయో సేమ్ అదే వైబ్స్ అనమాట. ఇంకా ఇక్కడ కూడా చూసుకుంటే అట్లానే ఉంది. సో మనం ఇప్పుడు ఏంటంటే నాగర్హోలే టైగర్ రిజర్వ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. నాగర్హోలే టైగర్ రిజర్వ్. ఇది ఏంటంటే మనకి నాగర్హోలే టైగర్ రిజర్వ్ ఉంది కదా, ఇది ఇండియాలో సెకండ్, అంటే ఆ పులుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్లేస్ అనమాట. 2వ ప్లేస్లో ఉందన్నమాట ఇది. ఈ నాగర్హోలే టైగర్ రిజర్వ్ అనేది మన ఇండియాలో పులుల సంఖ్యలో 2వ స్థానంలో ఉంది. మొదటిది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న నల్లమల ఫారెస్ట్లో ఉన్నాయన్నమాట. చూద్దాం ఇంకేమైనా కనిపిస్తాయేమో యానిమల్స్. జింకలు, పులులు ఎట్లా కనిపించావు, జింకలు, దుప్పులు, నెమళ్ళు, తర్వాత ఇంకా 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 కానీ అంత ఎక్కువ దూరం ఉండకపోవచ్చు అనుకుంటున్నా. ఇది సో గైస్, రోడ్డు చూసుకుంటే మటుకు నిజంగా న్యాచురల్ అంటే ఇదేనండి బాబు. సో ప్రకృతి అంటే ఇదేనేమో అనిపిస్తుంది. అంటే చాలా చోట్ల బాగుంటుంది, ఇక్కడ కూడా బాగుంది. బహుశా లోపల ఎక్కడో ఉంటాయి అనుకుంటా, ఇంకా ఏనుగులు కానీ ఇంకా మిగతావి. యాక్చువల్లీ బండీపూర్ టైగర్ రిజర్వ్లోకి వెళ్తే వెళ్ళంగానే కనిపిస్తాయి జింకలు కానీ నెమళ్ళు కానీ ఇక్కడ ఏం కనిపించలేదే. అయిపోయిందా? యాక్చువల్లీ ఇది కాదు, మెయిన్ ఇంకోటి ఉంది, అది అయితే బాగుంటుంది. అది ఇంకా పెద్ద రోడ్ అది. ఇప్పుడు మనం ఎటు పోవాలి? స్ట్రైటా రైటా? కావేరీ స్ట్రైట్. $91 kilometers. లేదు, ఇంకా ఉంది రోడ్డు అయితే. ఇంకా ఫారెస్ట్లోనే ఉన్నాం మనం. ఇంకా అయితే ఫారెస్ట్లోనే ఉన్నాము, ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. బట్ ఇక్కడైతే రోడ్డు అబ్బా
సూపర్ ఉందండి రోడ్ అయితే స్ట్రైట్గా. ఇంకా ఉంది నాగర్హోల్ టైగర్ రిజర్వ్. సో గాయస్, మనకైతే వెల్కమ్ టు కూర్గ్ అని చెప్తుంది ఇక్కడ. సో మన కూర్గ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అనుకుంటున్నా, చూద్దాం. సో రోడ్ అయితే మటుకు సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంది, అసలు ఏమి ఇబ్బంది అయితే లేదు. బట్ ఆ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి, లొకేషన్స్. బేసిక్ ఏంటంటే కొడగు డిస్ట్రిక్ట్ అంతా హిల్ స్టేషన్లో ఉంటుందని విన్నాను. సో నేనైతే ఇంకెక్కడ ఆపకుండా డైరెక్ట్గా తలకావేరికే వెళ్ళిపోవాలి, ఎందుకంటే మళ్ళీ రిటర్న్ మళ్ళీ తొందర రావాలి కదా. రిటర్న్లో కావాలంటే స్టాప్ ఎక్కడైనా పెట్టుకొని ఆగి నిదానంగా రావచ్చు. నాకైతే కేరళలో అయితే ట్రావెల్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఏంటంటే కర్ణాటకలో మనకి ఇప్పుడు వెళ్తున్న దారి కానీ, తర్వాత శృంగేరి సైడ్ కానీ ఈ రోడ్లన్నీ ఇలానే ఉంటాయి. చుట్టుపక్కల కూడా నేచర్ అంతా ఇట్లానే ఉంటుంది. రోడ్డు చూసుకుంటే మటుకు నేనైతే యావరేజ్ అని ఇస్తాను. కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల బాగోలేదు. ఇదేంటంటే షార్ట్ కట్ అనమాట మనకి గూగుల్ మ్యాప్లో, అయినా కూడా 4 minutesలో అని చూపిస్తుంది రోడ్డు. సో ఇక్కడ ఒక్క 2 నిమిషాలు అయితే ఆగుతున్నా, ప్రశాంతంగా ఉంది. సో ఇంకా 7 kilometers అయితే ఉంది. 7 kilometersకి 16 minutes చూపిస్తుంది. ఇక్కడేమో ఎంట్రన్స్ ఛార్జెస్ 10 rupees అయితే ఛార్జ్ చేశారు బైక్కి. బాబా లొకేషన్ చూస్తే తలకావేరి 7 kilometers. లొకేషన్ చూస్తే మటుకు చాలా బాగున్నాయి ఈ ఏరియాలో. కాకపోతే రోడ్డే ఇప్పటి వరకు వచ్చిన రోడ్ అయితే మటుకు యావరేజ్ అని చెప్తా. అంత బాగుందని చెప్పను, అంత బాగాలేదని చెప్పను. అక్కడక్కడైతే చాలా బాగాలేదు, అక్కడక్కడైతే చాలా బాగుంది. ఇప్పుడు ఈ రోడ్ చూడాలి, ఇదేదో భాగమండల అని అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట తలకావేరి ఏరియా రేంజ్. తర్వాత ఇక్కడ తలకావేరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఉంది పక్కనే. ఈ బైక్ అయినా
కెమెరా చూస్తున్నాడా పాపం. ఇప్పుడు పర్ఫెక్ట్ ఘాట్ అయితే ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. తలకావేరి 6 కిలోమీటర్లు, స్టేట్ హైవే 90. అమ్మా జస్ట్ మిస్ బాసు, పడవలసిందే. సో గైస్ ఇగోండి, అదే అక్కడ కనిపిస్తుంది కదా, అదే కావేరి యొక్క జన్మస్థలం యొక్క ప్లేసు. అదిగో చూసారా ఫ్రెండ్స్, శ్రీ తలకావేరి టెంపుల్, తలకావేరి. ఓహో, వరల్డ్ హెరిటేజ్ సైట్ అది. కార్లో వస్తే ఇదంతా నడవాలి. అబ్బా చూస్తున్నారు కదా గైస్, ఎంత బాగుందంటే బా. ఇక్కడ ఏంటంటే ఒక పుణ్యక్షేత్రంగా చూస్తారనమాట కావేరి జన్మస్థలాన్ని. బైక్ ఎక్కడ పెట్టాలి?